తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాల సమీపంలో మరోసారి పాము కలకలం రేపింది. ఇటీవల పాము కాటుతో ఓ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి కడుపు నొప్పితో మృతి చెందాడు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుగుతున్న సమయంలోనే పాము కనిపించింది. దాంతో తమ పిల్లలను తల్లిదండ్రులు పాఠశాల నుంచి తీసుకువెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆదివాసీ నాయకుడు కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి వేడుకలను ప్రారంభించారు. అయితే ఆదివాసులందరూ ఏకతాటిపైకి వచ్చి ఆదివాసుల హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ నడుం బిగించి పోరాడాలని కోరారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలాల్లోని ఆలయాల్లో శ్రావణ మాసం శుక్రవారం అలాగే నాగుల పంచమి సందర్భంగా మహిళలు ఉదయం పూటలో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. నాగదేవత విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి చాలా విశిష్టమైందంటూ అర్చకులు తెలుపుతున్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఉన్న భీం విగ్రహానికి వేదిక అధ్యక్షుడు వివేక్ వినయ్, గిరిజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిందని వివేక్ వినయ్ అన్నారు. ఆదివాసీ హక్కులను పూర్తిగా పరిరక్షించుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేయట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం విషయంలోనూ ఆదివాసీ ప్రాంతాలను స్వీయ పరిపాలన హక్కులను పట్టించుకోవట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటడం జరిగిందన్నారు దుబ్బాక సిఐ శ్రీనివాస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో దుబ్బాక పోలీస్ స్టేషన్ చుట్టూ అలాగే పక్కల కూడా పోలీసులు మొక్కలు నాటారు. మాకిచ్చిన 5 రోజుల్లో గ్రామాల్లో మొక్కలు నాటడం జరిగిందంటూ సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా రాజాలిపేట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. 32 గోవులను తరలిస్తున్న లారీని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోవుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక పశువులను కబేలాలకు తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ చేయనున్నారు. పాల్వంచ నుంచి హైదరాబాద్ కబేలాలకు గోవులను అక్రమంగా లారీలో తాళ్లతో కట్టేసి తరలిస్తున్నారంటూ బీజేపీ మహిళా నేత ఇందు భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వాహనాలలో పశువులను కబేలాలకు తరలించకుండా చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస్ కాలనీలో సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక పాఠశాలల విద్యార్థులు, క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మంత్రి పొంగులేటి టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. విద్యార్థులు, క్రీడాకారులతో మంత్రి కరచలనం చేసి వారితో కాసేపు ముచ్చటించారు. ఆర్చరీ క్రీడా మైదానాన్ని సందర్శించి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్స్, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థులు భారీగా ర్యాలీ నిర్వహించారు. పచ్చదనం స్వచ్ఛదనం అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పట్నంలో సుమారు 60,000 మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక వార్డు వారీగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పెండు రమ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, సోదరుడు శ్రీనుబాబు పాల్గొని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులను పరిశీలించి విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలను గుర్తించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఇక పాఠశాల హాస్టల్ గదులలో విద్యార్థులకు వసతులు కల్పించాలంటూ ప్రిన్సిపల్ను ఆదేశించారు. సమస్యలను ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేలా చూస్తానంటూ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో బీఎస్పీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. షాద్ నగర్ లో దళిత మహిళపై 3rd డిగ్రీ ప్రయోగించిన ఇన్స్పెక్టర్ను విధుల నుంచి పూర్తిగా డిస్మిస్ చేయాలన్నారు. ఓ దళిత మహిళపై ఇంత దారుణం జరిగితే దళిత ఎమ్మెల్యేలు స్పందించకపోవడం సిగ్గుచేటంటూ బీఎస్పీ కార్యదర్శులు అంటున్నారు. ఇక దళిత మహిళను పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. కారకులైన పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. అలాగే బాధితురాలికి 25 లక్షల రూపాయల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం అందించాలంటూ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం మండలం ఆసన్నపల్లిలో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అండగా నిలిచారు. ఇటీవల అనారోగ్యాలతో మృతి చెందిన మంద ఐలయ్య, భాగ్యమ్మ మృతి చెందగా వారు అనాథలై చిన్నారులను అభిలాష్, మనిషలను ఎమ్మెల్యే పరామర్శించారు. లక్కమరి సంఘం రాష్ట్ర నాయకులు అనాథలైన చిన్నారులకు ఆర్థిక సహాయం చేశారు. పూరి గుడిసెలో ఉంటున్న చిన్నారులకు ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి వారికి ఇల్లు నిర్మాణానికి అయ్యే నిధులు సమకూర్చి ఇల్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపులో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాలకు సంబంధించి 64 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.